ముందు ఏ నడుస్తుంది ఎక్కువ గారు ఫోన్లు పెట్టాయి శుభ్రంగా ఉంచవలేదు. కానుకలు ఉండిలో వేయండి, ఇతరులకు ఇవ్వకండి. ప్రతి 2 సంవత్సరాలకు లక్షలాదిగా తరలి వచ్చి సమ్మక్క సారక్క ఏ విధంగా వస్తారో ఆ విధంగా లక్షలాది మంది వచ్చే జాతరలో ఈరోజు దురాజంలో పాల్గొనడం, ఆ జాతరలో పాల్గొనడం అద్భుతంగా భావిస్తూ ఇక్కడ ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా దాదాపు 35 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఈ స్వామివారి దగ్గర ఈ జాతర ముఖ్యంగా ఏమన్నా కోరికలుంటే
బాధ్యతలు చూసుకోవాలని చెప్పి ఒక నమ్మకం ప్రజలకు యాదవులే కాదు అన్ని కుటుంబాలు యాదవ కులానికి ఈ రోజు భక్తులు బోనాలు సమర్పించి లింగా ఓలింగా అని కోరికలు కోరుకుంటే అడిగిందల్లా ఇచ్చే దేవుడు లింగమంతుల స్వామి. ఈ జాతరకు ఇక్కడ మాత్రం ఏంటంటే జాతర అయిపోయిన తర్వాత వర్షం వచ్చి ఈ గుట్టను కడుగుతుందని లింగమంతుల లింగమయ్య గారి మహిమ, దాంతో పాటు ఎంతో మహిమ కలిగిన లింగమంతుల స్వామి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు వారి పంటలతో సంతోషంగా ఉండాలని, ప్రజలు సంక్షేమం సంతోషాలు అందించే విధంగా మా ప్రజాపాలన సాగాలని ఆ లింగమంతుల స్వామి ఈ రోజు మనం ఆశీర్వదించాలని, అలాగే లింగమయ్యతో పాటు చౌడమ్మ తల్లిని ఎలమంచమ్మని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మీరు చూసాను వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం కట్టిన ప్రాజెక్టుతోనే 1,52 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ ధాన్య బండారంగా చేసినాం. వాళ్ళు చేసిన అప్పుతో కట్టిన కాళేశ్వరంలో ఒక చుక్క నీళ్లు వాడకుండా 1,52 లక్షల ధాన్యాన్ని పండించి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ఈ అప్పుల బారిన పడ్డ తెలంగాణని ఒక దారిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు కష్టపడుతున్నాం. తప్పకుండా ఆ లింగమంతుల స్వామి ఆశీర్వాదంతో మనకోటి ఇప్పుడే మన సర్వత్వం అలాగే మా డ్యూరియన్ చైర్మన్ కానీ మన రేనారెడ్డి గారు అందరూ చెప్పినారు. పెద్ద మనుషులు వస్తారు, ప్రతి ఒక్కరు 20 లక్షల మందిలో ఎంతో మంది ఆరోగ్యం బాలేని వాళ్ళు, వయసు భయపడ్డ వాళ్ళు, పైకెక్కాలంటే ఇబ్బందిగా ఉంది. ఎప్పటికెళ్ళి ఈ కోరిక ఉన్నది. మీరు అదృష్టం కొద్ది R&B శాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది కాబట్టి వారు మాకు ఒక ఘాట్ రోడ్ తో పాటు పైన 4-5 గెస్ట్ హౌస్లు, బాత్రూమ్లు బాత్రూమ్స్ ఇబ్బందులు లేకుండా కట్టే విధంగా చేయాలని చెప్పి మేము మెట్లెక్కే ముందు స్వామివారి దగ్గర దర్శనానికి పోయే ముందు కోరింది కాబట్టి స్వామివారు వాళ్ళు కోరిన విధంగా స్వామివారు దీన్ని రాబో 5 సంవత్సరాల్లో ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేట్ సర్వే చేసుకొని దానికి వెంటనే ఘాట్ రోడ్ సంబంధించిన నిధులను మంజూరు చేపించి పైకి వచ్చే 2 సంవత్సరాల లోపే మల్ల జాతర 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మధ్య మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ సూర్యాపేట కానీ, గోదావరి కానీ ఈ దారిన పోయే విజయవాడ జాతీయ రహదారికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళ గెస్ట్ హౌస్ ఉండి ఫ్రెష్ అయ్యి దేవుని దర్శనం చేసుకొని పోయే విధంగా 1 సంవత్సరం లోపే పూర్తి చేపిస్తానని ఈ జాతర సందర్భంగా అది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఈ రోజు అనౌన్స్ చేస్తున్నాను. ప్రభుత్వ పక్షాన జిల్లాకు చెందిన R&B శాఖ మంత్రిగా ఘాట్ రోడ్ తో పాటు బాత్రూములు అన్ని వసతులు కల్పించడం, ఇంకా కూడా రాబో కాలంలో తప్పకుండా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఏకైక లక్ష్యం. 10 సంవత్సరాలు జిల్లాకు మంత్రి ఉన్నా ఒరిగిపెట్టింది ఏం లేదు. ఆయన ఒక్కడు బాగుపడ్డాడు తప్ప ఎవరికి ఏం జరిగింది లేదు. ఇవాళ చూడండి, శ్రీశైల సొరంగ మార్గం కానీ, బ్రాహ్మణ బాధ్యత కానీ, అటు గన్నవల్ల కానీ, ఇటు తుంగతుర్తికి సంబంధించిన సమస్యలు కానీ, SRSకి సంబంధించిన సమస్యలు సూర్యాపేటకు ఒక్కసారి నేను తీసుకొచ్చి మొత్తం చేసినారు. ఆ రోజు శ్రీకాంత్ సాగర్ ప్రాజెక్ట్ కూడా దామోదర్ రెడ్డి గారు పోరాటం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టింది. ఆ తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయినసారి ఎన్నిసార్లు మొదలు పెట్టినా వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు. ఏదో దోచుకున్న డబ్బుతో గెలిచింది తప్ప ఆయన ప్రజల ఓట్లతో గెలవలే. అందుకే తప్పకుండా ఇప్పుడు అన్ని మొదలు పెడుతున్నాం. చూసాడు అమెరికాకు తన ముఖ్యమంత్రి గారు పంపించి సొరంగం పాటను రిపేర్ తీసుకొచ్చి 6 మీటర్లు అయిపోయింది. ఇంకొక TPM మిషన్ అయితే 2 ఏళ్లలో సొరంగం అయితే 4 లక్షల ఎకరాలు. ఆ విధంగా బ్రాహ్మణ పాయకుడు మనం ఓపెన్ చేసినాడు. అందుకనే ఈ నల్గొండ జిల్లాని బంగారు కొండగా చేయడం, లింగమంతుల స్వామి కానీ ఈ రోజు ఇంకా మన జిల్లాకు సంబంధించిన
ప్రతి సమస్య మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు నీటిపారుదల ఈరోజు సివిల్ సప్లై శాఖ మంత్రిగా పేదవాడు కూడా కోటీశ్వరులాగా సన్నబియ్యం తీరే విధంగా సన్నబియ్యం పట్టడం ఇలా చెప్పుకుంటూ చాలా కార్యక్రమాలు. కానీ స్వామివారిని దర్శించుకోవడం మా నాయకుడు సర్వోపయం కానీ రమేష్ రెడ్డి గారు కానీ అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. వచ్చిన సందర్భంగా 1-2 మాసాల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఘాట్ రోడ్ నిర్మించి ఇంకా ఘాట్ రోడ్ తో పాటు ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి అదనపు నిధులు తీసుకొచ్చి దీన్ని వాళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఒకసారి ముఖ్యమంత్రి గారు కానీ ఆయన కొడుకు కానీ బిడ్డ కానీ రాలే 7 లక్షల కోట్లు ఇచ్చి 7 లక్షల కోట్లు అప్పు చేసి కనీసం ఘాట్ రోడ్ వేయాలని తెలంగాణ అడవలే. ప్రత్యేక తెలంగాణలో గురాయిపల్లి అంటే ప్రత్యేకత. అలాంటి దాన్ని ఘాట్ రోడ్ వేయాలని సోయి కూడా లేదు వాళ్ళకి. ఇలా మా నాయకులు అదే శాంక్షన్ చేసినా నేను కూడా స్వయంగా చూస్తా. పెద్ద మనుషులు ఇన్ని మెచ్చెక్కలేరు, లోకాల నొప్పులు ఉంటాయి, చిన్నపిల్లలు ఎత్తుకొని ఎక్కలేరు. లక్షల మందికి అన్ని సౌకర్యాలతో మీరే చూస్తారు ఏ విధంగా చేస్తామో. అందరూ బాగుండాలని మరొకసారి లింగమంతుల స్వామిని వేడుకుంటున్నాం. 80% పూర్తి ఈ నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో రైతులను ముందుకు రావటే ఆ పాపం లేని ఇక్కడ ఓడిపోయిన ముందులకి కేసీఆర్ మధ్య మీద పడ్డాడు. పోయే బీఆర్ జైల్లో ఢిల్లీలో పడ్డది. ఎవరికి శాపం తగినట్టు, ఎవరు ప్రజలు శాపం పెట్టినట్టు ఒక సీటు ఎంత లోపల ఇక్కడ డబ్బుతో ముందు తప్ప 11 సీట్లు భారతదేశంలో రికార్డు స్థాయిలో ప్రతి ఎమ్మెల్యే కూడా 56 మెజార్టీతో గెలిచాం. అంటే ఎవరికి ఎవరు శాపం పెట్టారు? ఆ శాపం తగిలింది నల్గొండ గోరేడు పిల్లలు, నల్గొండ లింగవంతులు కానీ ఇవాళ కోప తీసుకుని కనీసం 10 ఏళ్ళ పుస్తకాలు కూడా ముఖ్యమంత్రి రాలే. ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారి కోసం ఈ ఘాట్ రోడ్ నిరాకరించకుండా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ ఘాట్ రోడ్ ముఖ్యమంత్రి గారు నల్గొండని బంగారు కొండగా చేస్తారని చెప్పినా చేసి సహకారం ఆ పాపం తగ్గింది. ఆ తెలంగాణని, ఆ శ్రీరామ్ సాగర్ ని, మా బ్రాహ్మణ వెళ్ళండి, మా మహాత్మాలను ఎదుర్కొంది అంత ఘోరంగా ప్రజలు ఉండాలి.